నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి. ఫోర్త్ సిటీలో హెల్త్ హబ్ ఏర్పాటుకు నిర్ణయం. ప్రజలపై పన్ను భారం వేయకుండా ఆదాయం పెంచాలన్న భట్టి. ఎల్ఆర్ఎస్ అమలును వేగవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం. అక్రమ నిర్మాణాలకు అనుమతుల ముసుగు తొడిగే ప్రయత్నం. కోర్టుకెళ్లి స్టే తెచ్చుకునేలోపే నేలమట్టం చేస్తామన్న హైడ్రా కమిషనర్. నేడు 3 వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్న ప్రధాని మోదీ. రాష్ట్రాల మధ్య అనుసంధానం మరింత పెరుగుతుందన్న రైల్వే శాఖ. ఆఫ్రికా దేశాల్లో మంకీపాక్స్ వ్యాప్తి 6 నెలల్లో తగ్గే అవకాశం. త్వరలోనే వ్యాక్సిన్లు కాంగో చేరుకుంటాయని WHO వెల్లడి. హైదరాబాద్ పరిసరాల్లో కొత్త జూ పార్కు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. యాదగిరిగుట్ట ఆలయానికి టీటీడీ తరహా బోర్డు నెలకొల్పాలని చెప్పారు. కీసరగుట్ట దేవాలయాన్ని రామప్పగుడి నమూనాలో పునర్నిర్మించాలని నిర్ణయించారు. ఫోర్త్ సిటీలో హెల్త్ టూరిజం, అనంతగిరి హిల్స్లో నేచర్ వెల్నెస్ సెంటర్ అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి కొత్త పాలసీలు రూపొందించాలని అధికారులకు నిర్దేశించారు. రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కొత్త విధానాన్ని రూపొందించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. టూరిజంలో ముందంజలో ఉన్న ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలపై అధ్యయనం చేసి వాటిలో తెలంగాణకు అనువుగా ఉన్న వాటిని అనుసరించారని సూచించారు. పర్యాటక అభివృద్ధిపై సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. టెంపుల్, హెల్త్, ఎకో టూరిజం అభివృద్ధికి వేర్వేరుగా పాలసీల్ని రూపొందించారని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని వైద్య సదుపాయాలు, ప్రాచీన ఆలయాలు, చారిత్రక స్థలాలు, అటవీ ప్రాంతాల్ని పర్యాటకుల్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దారని ముఖ్యమంత్రి అధికారుల్ని ఆదేశించారు. రవాణా, వసతి, పర్యాటకులకు అవసరమైన అన్ని సదుపాయాలు ఉండేలా కొత్త టూరిజం ప్యాకేజీలు ఉండాలని సీఎం చెప్పారు. కవ్వాల్, అమ్రాబాద్ అటవీ ప్రాంతాల్లో సఫారీల్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించారన్న సీఎం కొన్ని చోట్ల రాత్రి విడిది ఉండేలా కాటేజీలను నిర్మించారని సూచించారు. పర్యాటకానికి అనువైన ప్రాంతాలన్నీ గుర్తించి వేటిని ముందుగా అభివృద్ధి చెయ్యాలో టూరిజం, దేవాదాయ, అటవీ శాఖ అధికారులు సమన్వయంతో ప్రణాళికలు రూపొందించారని సీఎం సూచించారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. టీటీడీ తరహాలోనే యాదగిరిగుట్ట బోర్డుకు స్వయం ప్రతిపత్తి, విధి విధానాలు ఉండేలా అవసరమైతే చట్ట సవరణ చెయ్యాలని తెలిపారు. యాదగిరిగుట్ట ఆలయ రాజగోపురానికి బంగారు తాపడం పనుల్ని ప్రారంభించారని ముఖ్యమంత్రి ఆదేశించారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి పనులు చాలా వరకు అర్థాంతరంగా ఉన్నాయన్న సీఎం అలా ఆగిపోవడానికి వీల్లేదని వాటిని కొనసాగించారని స్పష్టం చేశారు. యాదగిరిగుట్టలో ఇప్పటి వరకు ఏ అభివృద్ధి పనులు జరిగాయి, అసంపూర్తిగా ఏమున్నాయనే వివరాలతో వారంలో సమగ్ర నివేదికను అందించారని సీఎం ఆదేశించారు. యాదగిరిగుట్టకు వచ్చే భక్తుల సౌకర్యాలు, కాటేజీల నిర్మాణాలకు దాతలు, కార్పొరేట్ సంస్థల సహకారం తీసుకోవాలన్నారు. భవిష్యత్ అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని యాదగిరిగుట్టను అద్భుతంగా తీర్చిదిద్దారని ముఖ్యమంత్రి చెప్పారు. కీసరగుట్ట రామలింగేశ్వర ఆలయాన్ని రామప్పగుడి ఆకృతితో అద్భుతంగా పునర్నిర్మించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ బయట సుమారు 1000 ఎకరాల్లో కొత్త జూ పార్క్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. వివిధ ప్రాంతాల నుంచి జంతువుల్ని, పక్షుల్ని తీసుకురావాలని చెప్పారు. జామ్నగర్లో అనంత్ అంబానీ 3000 ఎకరాల్లో వనతార వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని నెలకొల్పిన అంశాన్ని ప్రస్తావించిన సీఎం అలా ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలు, సంస్థల్ని ఆహ్వానించారని అధికారులకు చెప్పారు. అనంతగిరి ప్రాంతంలో అద్భుతమైన ప్రకృతి అటవీ సంపద ఉన్నందున అక్కడ 200 ఎకరాల ప్రభుత్వ భూముల్లో హెల్త్ టూరిజం అభివృద్ధి చెయ్యాలని నిర్ణయించారు. బెంగళూరులోని జిందాల్ నేచర్ క్యూర్ ఇన్స్టిట్యూట్ తరహాలో నేచర్ వెల్నెస్ సెంటర్ అక్కడ ఏర్పాటు చేయాలనే చర్చ జరిగింది. అనంతగిరిలో వెల్నెస్ సెంటర్ ఏర్పాటుకు జిందాల్ ప్రతినిధులతో సంప్రదింపులు జరపారని, అదేవిధంగా ప్రకృతి వైద్య రంగంలో పేరొందిన ప్రముఖ సంస్థల్ని ఆహ్వానించారని సీఎం సూచించారు. హైదరాబాద్ ఫోర్త్ సిటీలో 1000 ఎకరాల్లో హెల్త్ టూరిజాన్ని అభివృద్ధి చెయ్యాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఫోర్త్ సిటీలోని హెల్త్ హబ్లో సెంటర్లు నెలకొల్పేందుకు ముందుకొచ్చే సంస్థలకు తగిన ప్రోత్సాహకాలు ఉండేలా కొత్త పాలసీ తయారు చేయాలని సీఎం చెప్పారు.
వివిధ దేశాల నుంచి వచ్చేవారికి వైద్య సేవలందించే వన్ స్టాప్ సొల్యూషన్ ప్యాకేజీలు రూపొందించాలన్నారు. ఆన్లైన్లోనే అన్ని సేవల వివరాల్ని అందుబాటులో ఉంచాలని, నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి హాస్పిటల్కు వెళ్లి డాక్టర్ల అపాయింట్మెంట్, ట్రీట్మెంట్ తీసుకునేలా సదుపాయాలన్నీ ఉండాలని సూచించారు. దేశంలోనే అందరి దృష్టిని ఆకర్షించేలా హైదరాబాద్ను మెడికల్ టూరిజం హబ్గా తీర్చిదిద్దారని అన్నారు. హరిత హోటళ్లు, వసతి గృహాలు నిర్మించి వదిలేస్తే సరిపోదని, వాటి నిర్వహణ మెరుగ్గా ఉంటేనే పర్యాటకుల్ని ఆకర్షిస్తాయని సీఎం అధికారుల్ని అప్రమత్తం చేశారు. కొత్తగా చేపట్టే ప్రాజెక్టులన్నింటినీ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టారని సూచించారు. ఉద్యోగాల కల్పనతో పాటు రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడేలా టూరిజం అభివృద్ధి జరగాలని సీఎం స్పష్టం చేశారు. స్కిల్ యూనివర్సిటీ, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల డిజైన్లను త్వరగా సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ప్రాథమిక డిజైన్లు పరిశీలించిన సీఎం కొన్ని మార్పులు చేర్పులు సూచించారు. మరోవైపు సచివాలయంలో ముఖ్యమంత్రిని పలువురు మర్యాదపూర్వకంగా కలిశారు. వరల్డ్ ఫుడ్ ఫౌండేషన్ టాప్ 2024 అవార్డు గ్రహీత సమరేందు మొహంతి, లండన్కు చెందిన కామన్వెల్త్ ఎంటర్ప్రైజెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కౌన్సిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రోసీ గ్లేజ్బ్రూక్ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. జానపద కళాకారుడు కుమారస్వామి 5,000 చరణాలతో రచించిన ప్రపంచంలోనే అతిపెద్ద జానపద గీతాన్ని పుస్తక రూపంలో సీఎం ఆవిష్కరించారు. భానుమూర్తి రచించిన జయసేనాపతి నవలను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ప్రజలపై పన్నుల భారం పడకుండా ఆదాయం పెంపుపై అధికారులు దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. రాష్ట్ర ఆదాయం పెంపుపై పలు శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన భట్టి విక్రమార్క అందరికీ ఇసుక అందుబాటులోకి తెచ్చేందుకు ప్రధాన పట్టణాలకు సమీపంలో సబ్యార్డులు, అసెంబ్లీ నియోజకవర్గాల్లోని మార్కెట్ యార్డుల్లో నిల్వలు అందుబాటులో ఉంచాలని గనుల శాఖ అధికారులకు సూచించారు. ఎల్ఆర్ఎస్ పథకం అమలులో వేగం పెంచాలన్న ఆయన రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులు, ఇప్పటి వరకు సమకూరిన ఆదాయం వివరాలను అడిగి తెలుసుకున్నారు. హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ల్యాండ్ పూలింగ్ ప్రణాళికలు, అసైన్డ్ భూములు, కోర్టు వివాదాలను సమీక్షించారు. ల్యాండ్ పూలింగ్ విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పులు పునరావృతం కావద్దని ఆదేశించారు. రాష్ట్ర ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటైన జీఎస్టీలో లీకేజీలను అరికట్టి ఆదాయం పెంచేందుకు కార్యాచరణ రూపొందించాలని భట్టి విక్రమార్క ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం రుణాల ద్వారా మరో 2,500 కోట్ల రూపాయలను సమీకరించుకోనుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ బాండ్లు జారీ చేసింది. 1,500 కోట్ల రూపాయల విలువైన బాండ్లను 14 సంవత్సరాల కాలానికి, 1,000 కోట్ల విలువైన బాండ్లను 22 ఏళ్ల గడువుతో విడుదల చేశారు. రిజర్వ్ బ్యాంకు ద్వారా బాండ్లు జారీ చేశారు. ఆ బాండ్లను ఆర్బీఐ మంగళవారం వేలం వేయనుంది. వేలం అనంతరం ఆ మొత్తం రాష్ట్ర ఖజానాకు చేరుతుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం పరిధిలోబడి ఇప్పటి వరకు 27,000 కోట్ల రూపాయలను అప్పుల ద్వారా సమీకరించుకుంది. తాజా రుణంతో ఆ మొత్తం 29,500 కోట్ల రూపాయలకు చేరనుంది. దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేసి సోనియా గాంధీ చేతుల మీదుగా ప్రారంభిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. భువనగిరిలో నిర్వహించిన భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ స్థాయి సాగునీటి కాల్వల పనులపై సమీక్షా సమావేశంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు హెలికాప్టర్ ద్వారా హెలిప్యాడ్కు చేరుకున్న మంత్రులకు స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు వారికి శాలువా, పుష్పగుచ్చం ఇచ్చి ఘన స్వాగతం పలికారు. వారు నేరుగా భువనగిరి మండలం అనాజీపురం శివారులోని బునాదిగాని కాల్వ వద్దకు చేరుకొని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కాల్వ పరిస్థితిని పరిశీలించారు. దేవాదుల ప్రాజెక్టు నుంచి భువనగిరి పార్లమెంటు పరిధిలోని లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తానని ఉత్తమ్ హామీ ఇచ్చారు. ఈ 3 కాలువలకి సంపూర్ణంగా రెస్టోర్ చేయడానికి ఎన్ని నిధులైనా మంజూరు చేస్తాము అని చెప్పి అయితే నేను ముందు చెప్పినట్టుగా నీళ్లున్నాయి, మీకు అది కాలువ కావాలంటున్నారు. ఇది నా డ్యూటీ. రాజగోపాల్ రెడ్డి గారు ప్రియ మిత్రుడు వివరంగా చెప్పిండు. ఆ విషయంలో ఉన్న మరి ఛాలెంజెస్, సమస్యలు చెప్పిండు. నా సైడ్ నుంచి ఇరిగేషన్ మంత్రిగా మేము హామీ ఇస్తున్నా. ఈ బునియాదిగాని కాలువ, పిల్లైపల్లి కాలువ, ధర్మాజిపాల కాలువ మంజూరు చేస్తాము. అదేవిధంగా ల్యాండ్ అక్విజిషన్ లో మీరు కొంత ఒక కోఆర్డినేటర్ పాత్ర పోషించాలి. ఉమ్మడి నల్గొండ జిల్లా
సస్యశ్యామలు చేయడం నా ధర్మంగా నేను భావిస్తున్నాను. కొద్ది రోజులు హడావిడి చేసి ఊరుకోవడం కాకుండా ఎవరైనా ఆక్రమణలకు పాల్పడాలంటే భయపడేలా చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. కొంతమంది అక్రమ నిర్మాణాలకు అధికారిక అనుమతుల ముసుగు తొడుగుతున్నారని తెలిపిన రంగనాథ్ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునేలోగా వాటిని నేలమట్టం చేస్తామని హెచ్చరించారు. ఎఫ్టీఎల్లోని ప్రతి అపార్ట్మెంట్ కూల్చాలనేది తమ ఉద్దేశం కాదన్నారు. వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న నిర్మాణాలను మాత్రమే నేలమట్టం చేస్తున్నామని హైదరాబాద్ వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ సమావేశంలో రంగనాథ్ తెలిపారు. హైదరాబాద్లో అక్రమ నిర్మాణదారుల పాలిట సింహస్వప్నంగా మారిన హైడ్రా మరింత కఠినంగా వ్యవహరించబోతోందని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. హైదరాబాద్లో వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రంగనాథ్ భూముల ధరలు పెరిగినందువల్లే ఆక్రమణలు జరుగుతున్నాయని వెల్లడించారు. నిజాయితీ కలిగిన బిల్డర్లను హైడ్రా ఇబ్బంది పెట్టదన్న కమిషనర్ ఎవరైనా అధికారులు బిల్డర్లను వేధిస్తే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. కొంతమంది పెద్ద బిల్డర్లు భవన నిర్మాణ వ్యర్థాలతో చెరువుల్ని పూడ్చేస్తున్నారని, వాటిని క్రమంగా చదును చేసి ఆక్రమించుకుంటున్నారని వెల్లడించారు. ఫలితంగా చెరువులు, నాలాలు కుచించుకుపోయి వరద నీరు నగరాన్ని ముంచెత్తుతున్నట్లు వివరించారు. నిజమైతే మటుకు చెరువులు అనేది మొత్తం కూడా ఎంక్రోచ్ అవుతూ ఉన్నాయి. ఈ పేస్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్ మనం కనుక ఇప్పుడు ఆపకపోతే ఇంకొక బహుశా 5 నుంచి 10 ఏళ్ల లోపల చెరువులు అనేవి పూర్తిగా మాయమైపోతాయి. హైదరాబాద్ మ్యాప్ మీద మనం చెరువులు అనేది మనకు ఉండవు. ఎక్కడన్నా నాలాన్ని మనం బ్లాక్ చేయాలంటే కనుక నేను భయపడాలి. రోడ్డుని ఎవడన్నా కనుక బ్లాక్ చేసి ఏదైనా చేయాలంటే భయపడాలి. ఆర్ ఎక్కడైనా ఒకటి ఎంక్రోచ్ చేసి కట్టాలంటే భయపడాలి. ఇది మెల్లిగా ఈ ప్రాసెస్ జరుగుతుంటుంది. గ్రాడ్యువల్ గా ఇదంతా కూడా మనకి ఒక 10 years లో ఒక సిస్టమ్ ఆఫ్ సిటీ, ఒక బెటర్ సిటీగా మనం ఆవిష్కరించుకోవడానికి, బెటర్ సిటీగా కనపడడానికి కూడా మనకి ఉంటుందన్నమాట. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ అనే అంశాలు ఇప్పటివి కావని, ఎప్పటినుంచో ఉన్నవేనని రంగనాథ్ అన్నారు. ఎఫ్టీఎల్ పరిధిలో పట్టా భూములుంటే వ్యవసాయం చేసుకోవాలే తప్ప నిర్మాణాలు చేపట్టకూడదని వివరించారు. పట్టా పేరుతో వాణిజ్య కార్యకలాపాలు కొనసాగిస్తే మాత్రం కూల్చివేతలు తప్పవంటూ ఇటీవల ఎన్ కన్వెన్షన్ ఘటనను ఉదహరించారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లపైన ప్రజలు అవగాహన తెచ్చుకుంటున్నారన్న హైడ్రా కమిషనర్ వాటి పరిధిలోని భూముల్ని కొనుగోలు చేయకుండా అప్రమత్తమవుతారని తెలిపారు. అన్నింటినీ ఇప్పుడు ఎఫ్టీఎల్ లో వచ్చిన ప్రతి అపార్ట్మెంట్ ని కూల్చాలి అనేది మా అభిమతం కాదు. అలా కాదు. ఆల్రెడీ ఎప్పుడో పాతవి ఉంటాయి కనుక దాని జోలికి వెళ్ళాం. ఏదైనా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ అతనికి ఉన్నప్పుడు డెఫినెట్ గా దానికి వెళ్ళడం అంటే ఎంతో కొంత రిట్రీవ్ చేయడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు మూసీ నది ఉంది. మూసీ నది మీద మనం చూస్తే కనుక ఇప్పుడు మూసీ దీని ప్రాజెక్ట్ చేస్తారు. మూసీ రివర్ ఫ్రంట్ దాని మీద చేస్తున్నప్పుడు సర్వే చేస్తే దాదాపు కొన్ని వేల కొద్ది మనకి అవన్నీ కూడా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళందరికీ ఇప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? ప్రతి వాడికి కూడా కంపెన్సేషన్ పే చేయాల్సి వస్తుంది. అప్పుడే కనుక చెక్ చేసి ఉంటే కనుక ఇన్ని వేల కోట్లు మనం కంపెన్సేషన్ ఉండకపోతుంది. గవర్నమెంట్ ఎక్స్చెకర్కి ఇది అయిపోతుంది. అది కూడా మనం ఇన్వెస్ట్ చేసేవాడు. అంటే ఇది మన ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఒక సిస్టమేటిక్ గా చేయడానికి ఇప్పుడైనా మనం మొదలెడతాం. అంటే నేను ఇప్పుడు మొదలెడితే కనుక వెంటనే అవుతుందా అనేది నేను అన్ను. ఇప్పుడు స్టార్ట్ చేసిన దానికి ఇన్నాళ్ళు జరిగిన దానికి బహుశా 5 ఏళ్ళు పట్టవచ్చు, 10 ఏళ్ళు పట్టవచ్చు. ఎఫ్టీఎల్ పరిధిలోని అక్రమ నిర్మాణాలు కూల్చేందుకు నోటీసులు అవసరం లేదని పలు సందర్భాల్లో కోర్టులు చెప్పాయన్న రంగనాథ్ అందుకు చట్టాలు సైతం ఉన్నాయన్నారు. కొంతమంది పలుకుబడి ఉపయోగించి అనుమతుల ముసుగు తొడిగిన అక్రమ నిర్మాణాల్ని సైతం వదిలిపెట్టబోమని హెచ్చరించారు. కూల్చివేతలకు వెళ్లే ముందు ఆయా నిర్మాణాలకు సంబంధించి లోతైన అధ్యయనం, పక్కా ప్రణాళికతోనే అడుగు ముందుకు వేస్తున్నట్లు రంగనాథ్ స్పష్టం చేశారు. ఇప్పుడు బిల్డింగ్ అది ఇట్ హ్యాస్ టు బి రేస్డ్ టు ద గ్రౌండ్. ఇప్పుడు బిల్డింగ్ కూలగొడితే కనుక అది కూలగొట్టడం అన్నమాట. కింద మొత్తం నేలమట్టం అవుతుంది. నేలమట్టం అవుతుంది. కోర్టుకెళ్ళి స్టే తీసుకునే టైం కూడా ఇవ్వం. 2-3 గంటల్లో అది అయిపోయింది బిల్డింగ్. సో అట్లాంటి మిషనరీ వాడుతున్నాం. సో మీరు అంతా మాకెళ్ళి స్టేజ్ తెచ్చుకుంటాం, లేకపోతే ఇంకెవరు అడ్వకేట్ మంచి వాళ్ళని పెట్టుకొని మేము చేస్తామంటే ఇవన్నీ జరిగినాయి. చరిత్ర అంతా ఇదే చెప్తుంది కదా. మేము ఇవన్నీ ముందే చూస్తాం. ఏం చేస్తే అవతల ఏ స్టెప్ వేస్తాడని దాన్ని బట్టి ప్లాన్ వేస్తాం. అవతల ఎంత తెలివిగా ఉంటాడో, అతనికి ఎంత బలమైన లీగల్ సెటప్ ఉండొచ్చు, ఎవరు ఉంటారు, ఇవన్నీ కూడా ముందే ప్లాన్ అవుతాయి. ఇవన్నీ ఏమి ఊరికి వెళ్ళేదో ఒక పూట వెళ్ళి ఏదో డిమాలిష్ చేసేది అట్లాగే ఉండదు. వెనకాల చాలా చర్చ జరుగుతుంది. చాలా హోంవర్క్ చేస్తాం. హోంవర్క్ చేసిన తర్వాత దాని మీద ఖచ్చితంగా యాక్షన్ చేస్తాం. 2-3 నెలలు హడావిడి చేసి మాయమైపోవడం కాకుండా 10 ఏళ్లలో నగర రూపురేఖలు మారేలా పనిచేస్తున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ప్రస్తుతం హైడ్రా పరిధి ఓఆర్ఆర్ వరకే ఉన్నప్పటికీ భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తుందన్నారు. అలాగే హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీలపైన హైడ్రా నిఘా ఉంటుందని, అక్రమ అనుమతులు ఇచ్చే అధికారులపై విజిలెన్స్ విచారణ చేస్తుందని రంగనాథ్ తెలిపారు. అనురాగ్ యూనివర్సిటీ వ్యవహారంలో చట్ట ప్రకారమే ముందుకెళ్లాలని హైడ్రా అధికారులను హైకోర్టు మరోసారి ఆదేశించింది.
ఆక్రమణల్ని నిర్ధారించే పత్రాలన్నీ అందించి వివరణ తీసుకున్నాకే చర్యలు చేపట్టాలంది. మల్కాజ్గిరి జిల్లా కొర్రెమల గ్రామంలోని నాదం చెరువు FTL బఫర్ జోన్లో ఉన్న గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీ, అనురాగ్ యూనివర్సిటీలపై ఇటీవల హైడ్రాకు ఫిర్యాదులొచ్చాయి. ఆక్రమణల పేరుతో కూల్చివేయకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ ఆయా సంస్థలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై జస్టిస్ వినోద్ కుమార్ విచారణ చేపట్టగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాహుల్ రెడ్డి చెరువుకు సంబంధించిన సర్వే మ్యాప్ను అందించారు. 1951-54 కాస్రా పహానీ ప్రకారం 61 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉందన్నారు. దీని ప్రకారం బఫర్ జోన్లోనే నిర్మాణాలు చేపట్టారన్న ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది పిటిషనర్లు ఇదే అభ్యర్థనతో గత వారం పిటిషన్ దాఖలు చేసినట్లు వెల్లడించారు. ఈ దశలో జోక్యం చేసుకున్న న్యాయమూర్తి 1970 నాటి సర్వేలపై ఆధారపడటం కంటే సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ల ఆధారంగా చెరువు విస్తీర్ణాన్ని నిర్ధారిస్తే విశ్వసనీయత ఉంటుంది కదా అని ప్రశ్నించారు. అధికారులు ఇచ్చిన పత్రాలకు వివరణ ఇచ్చేందుకు కనీసం 1 వారం గడువు ఇచ్చేలా ఆదేశాలివ్వాలన్నారు. వాదనలు విన్న న్యాయస్థానం ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది హామీని రికార్డు చేసి పిటిషన్పై విచారణను మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దేశంలో మహిళల భద్రత ప్రధాన సమస్యగా మారిందని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా వెల్లడించారు. తన భార్య, కుమార్తె భద్రత విషయంలో అప్పుడప్పుడు ఆందోళన కలుగుతుందన్న వాద్రా దేశంలోని సమస్యలను తాను, రాహుల్ గాంధీ ఒకే కోణంలో చూస్తున్నామని తెలిపారు. 3 రోజుల పర్యటన కోసం హైదరాబాద్ వచ్చిన వాద్రా ఆధ్యాత్మిక భావనతోనే దేశవ్యాప్తంగా తిరుగుతున్నట్లు వివరించారు. కాంగ్రెస్ పార్టీలో తాను పవర్ సెంటర్ కావడమనేది భవిష్యత్తు నిర్ణయిస్తుందన్న రాబర్ట్ తన పర్యటనలో రాజకీయ కోణం లేదని స్పష్టం చేశారు. కోల్కతా ఘటనలో న్యాయం జరగాలని కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. The core issue is women's safety. We need to find a solution for the men to understand, to respect women on the road as if like they respect their mothers, they respect their sisters, and they respect their wives. Most importantly, I think if there's an instant justice that happens when we have an incident as such, people will be scared to ever repeat this incident again. As I'll say that I have a daughter also, and why should I be feeling that she's happy and safe outside the country? వినాయక ఉత్సవాల్లో ప్రజలందరూ మట్టి విగ్రహాలను పూజించాలని హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి విజ్ఞప్తి చేశారు. కూకట్పల్లి జోనల్ పరిధిలోని ఐడియల్ చెరువును సందర్శించిన ఆమె అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. కలుషితం చేయకుండా చిన్న చిన్న విగ్రహాలను వేసేందుకు గాను ప్రతి చెరువు వద్ద బేబీ పాండ్స్ను ఏర్పాటు చేశామని, వాటిలో నిమజ్జనం చేయాలని కోరారు. ప్రతి సంవత్సరం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 3 లక్షల మట్టి విగ్రహాలను పంపిణీ చేయడం జరుగుతుందని, ఈ సంవత్సరం 5 లక్షలకు పైగా విగ్రహాలను పంపిణీ చేసేందుకు సిద్ధం చేశామని వెల్లడించారు. బేబీ పాండ్స్ లోపల ఎంకరేజ్ చేయండి, ఎందుకంటే లెట్ us నాట్ పొల్యూట్ ద లేక్స్ అని ఒక ఉద్దేశంతో అన్ని పాండ్స్ కూడా మీకు చాలా మటుకు కూడా పాండ్స్ చేసాం కాబట్టి దాంట్లో నిమజ్జనం చేయమని నేను ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. 2 years నుంచి కూడా జిహెచ్ఎంసీ మట్టి వినాయకులను ఇస్తూనే ఉంది. లాస్ట్ టైం 3 lakhs అయితే ఈసారి 5 lakhs వినాయకులను ఇస్తున్నాం మేము. అండ్ అందరూ కూడా జిహెచ్ఎంసీ అందరితో సమన్వయంగా అన్ని డిపార్ట్మెంట్లను తీసుకుని వెళ్ళి అందరితో మేము వర్క్ చేస్తూ సక్సెస్ఫుల్ గా ఈ నిమజ్జనం చేసుకోవాలి. మరి ఇంత పెద్ద పండగ అందరూ కూడా ఆడంబరంగా సంతోషంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. నిర్మల్ జిల్లా కాల మండలం అంబకంటిలో అరుదైన దృశ్యం కనిపించింది. స్నేహబంధం మనుషుల మధ్య కాదు, మూగజీవాల మధ్య ఉంటుందని నిరూపితమైంది. జాతి వైరాన్ని పక్కన పెట్టి కుక్క, పిల్లి ఒకదానితో ఒకటి ఆప్యాయతను చూపిస్తున్నాయి. వెంగళరావు అనే వ్యక్తి ఓ కుక్కపిల్లకు ఆశ్రయం కల్పించి పాలు, ఆహారం పెట్టడంతో అది పెరిగి పెద్దదైంది. 2 ఏళ్ల క్రితం ఓ పిల్లి పిల్ల రాగా దాని తరమాల్సిన కుక్క విచిత్రంగా జాలి చూపించింది. మార్జాలం కూడా కాస్త ధైర్యం చేసి కుక్క వద్దకు వెళ్ళింది. అలా రెండిటికి దోస్తీ కుదిరింది. పిల్లి తన తుంటరి పనులతో ఎంత అల్లరి చేసినా కుక్క మాత్రం విసుగు చెందకుండా దాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. జాతిభేదం మరిచి స్నేహం చేస్తున్న ఈ జంతువులు కులం, మతం పేరుతో ఒకరిపై ఒకరు కత్తి దూసుకునే మనుషులకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. దేశంలో వ్యవసాయ వ్యాపారం ఊపందుకుంటోంది. హైదరాబాద్లో 2 రోజుల పాటు ఇండియా ఇంటర్నేషనల్ అగ్రి బిజినెస్ ఎక్స్పో విజయవంతంగా జరిగింది.
జీవ ఎరువులు, చేపలకు మేత, సాంకేతిక పరిజ్ఞానం వంటి విభాగాల్లో బిజినెస్ టు బిజినెస్ పెంపొందించుకోవడానికి ఆయా సంస్థలకు ఎక్స్పో దోహదపడింది. హైదరాబాద్ మాదాపూర్ హైటెక్స్ లో రెండో ఇండియా ఇంటర్నేషనల్ అగ్రి బిజినెస్ ఎక్స్పో 2024 విజయవంతంగా ముగిసింది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం, ఎస్బీఐ సంయుక్త ఆధ్వర్యంలో ప్రదర్శన జరిగింది. 15 దేశాల నుంచి పలు సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. తక్కువ ఖర్చుతో సూక్ష్మ సేద్యం, సాంకేతిక పరిజ్ఞానం, కూలీల ఖర్చు తగ్గించుకోవడం, నేల కలుషితం కాకుండా ఉండేందుకు అవసరమైన మల్చింగ్, క్రాప్ కవరింగ్, యాంటీ హెయిల్ నెట్, ఇన్సెక్ట్ నెట్, గ్రోవైర్ వంటివి అందుబాటులో ఉన్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మనము చిల్లీలు ఎక్కువ ఇచ్చాము, చిల్లీ, టొబాకోలో ఇచ్చాము. లేబర్ కాస్ట్ కూడా తగ్గిపోద్ది రిమూవ్ చేసేటప్పుడు. సో మన మల్చింగ్ పూర్తిగా ఈజీగా రిమూవ్ అవుతుంది. సో దానివల్ల ఎలాంటి రెసిడ్యూ అనేది సాయిల్లో ఉండదు. ఇంకొకటి మాది యూవీ ప్రొటెక్షన్ ఉంటుంది. సో సూర్యుడి నుంచి వచ్చే కాంతి అనేది భూమికి అనేది తగలదు. సో దానివల్ల కలుపు అనేది 90% కంట్రోల్ అవుతుంది. అదే మనం క్రాప్ కవర్ తీసుకుంటే, క్రాప్ కవర్ ఏంటంటే మనకు ఒక క్లైమేట్ని కంట్రోల్ చేసి క్రాప్కి మంచి గ్రోత్ ఇస్తుంది అనమాట. టనల్ ఫార్మింగ్, టనల్స్లా ఇలా వేస్తూ ఉంటారు. ఇలా టనల్స్ ఫార్మ్ ఉంది. ఇలా వీడ్ మ్యాట్స్ ఏంటంటే మనకు ఓపెన్ ఫీల్డ్స్ కానీ నర్సరీలో కానీ వీడ్ మ్యాట్స్ చేయడం వల్ల కలుపు అనేది కంట్రోల్ అవుతుంది. వీటి ద్వారా నీళ్లు కూడా ఇంకిపోతాయి అన్నమాట లోపలికి. ఇది ఎక్కువ కాలం 5 సంవత్సరాల వరకు మనకి ఈ వీడ్ మ్యాట్ అనేది రావడం జరుగుతుంది. ఇంకా క్రాప్ సపోర్టింగ్ నెట్స్, మనకు తీగజాతి పంటలు ఏవైతే ఉన్నాయో సొరకాయ, బీరకాయ, సొరకాయ, వీటికి వచ్చేసి మనకు పాకే జాతి అన్ని పంటలకి వచ్చేసి మనం వాడచ్చు అనమాట. ప్రదర్శనలో 75కు పైగా కంపెనీల స్టాళ్లు ఏర్పాటు చేశారు. పురుగుల మందులు, కలుపు, శిలీంధ్రాలు, ఎలుకలు, క్రిమి సంహారక మందులకు ప్రత్యామ్నాయంగా సేంద్రియ, జీవ సంబంధమైన పరిష్కారాలను ప్రదర్శించారు. వ్యవసాయంలో కూలీల కొరత అధిగమించేందుకు డ్రోన్ టెక్నాలజీ వరంగా మారిందని నిర్వాహకులు తెలిపారు. ఫార్వర్డ్ సెన్సార్, అబ్స్టికల్ సెన్సార్స్ అంటాం దాన్ని. అబ్స్టికల్ సెన్సార్స్ అంటే ఎదురుగా వచ్చే వాటిని ఏదైనా దాన్ని అడ్డు వస్తుందంటే దానికి తప్పుకుని వెళ్ళటం కానీ లేకపోతే అక్కడ ఆగిపోవటం కానీ చేస్తుంది. సో మా ద్వారా ఫార్మర్స్కి ఎకరాకి 500 రూపాయలు ఛార్జ్ తీసుకొని స్ప్రేయింగ్ సర్వీస్ ఇస్తున్నాము. ఇంచుమించు ప్రతి సెంటర్కి 6 డ్రోన్స్ 7 డ్రోన్స్ వరకు ఉన్నాయి మాకు. సో అంతేకాకుండా ఏం చేస్తామంటే సేల్స్కి వచ్చేసరికి మేము ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మోడల్ డెవలప్ చేస్తున్నాము. సో మండల్ లెవెల్లో ఎవరైనా సరే నిరుద్యోగ యువత కానీ లేకపోతే ఎవరైనా చదువుకున్న కుర్రాళ్ళు కూడా అక్కడ లోకల్లో ఉండి అగ్రి బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి డ్రోన్తో పాటు ట్రైనింగ్ అన్నీ ఇస్తాము మేము. సో వాళ్ళకు బ్యాంక్తో టైప్ చేసి బ్యాంక్ లోన్స్ కూడా ఇప్పిస్తాము. టెక్నాలజీ స్ప్రెడ్ చేయడానికి ఏంటంటే ఓన్గా మేము హబ్స్ పెట్టి హబ్స్ నుంచి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ప్రమోట్ చేస్తాం. సో డ్రోన్ వచ్చేసరికి మామూలుగా ఓన్లీ డ్రోన్ ఒక సెట్ ఆఫ్ బ్యాటరీస్ అవి తీసుకుంటే 5.5 లక్షల వరకు ఇస్తున్నాము. ఒక డ్రోను, 4 సెట్స్ ఆఫ్ బ్యాటరీస్, కొన్ని యాక్సెసరీస్ ఇస్తున్నాము, ట్రైనింగ్ ఇస్తాము, ఇన్సూరెన్స్ ఇస్తాము. ఇవన్నీ కలుపుకొని 7.5 లక్షల వరకు అవుతుంది. ప్రపంచంలో ఏ ఎగ్జిబిషన్ జరిగినా ఎరువులది అవుతుంది, విత్తనాలు జరిగితే విత్తనాలది అవుతుంది, పెస్టిసైడ్స్ అయితే పెస్టిసైడ్స్ అవుతుంది. మేము ఏం ఆలోచిస్తామంటే ఒక రైతుకు కావాల్సిన అవసరాలు ఉన్నాయో అవన్నీ ఒకటే ప్లాట్ఫామ్ లో తీసుకురావాలా. అందుకనే ఈ అగ్రి బిజినెస్ లో మీకు విత్తనాలు ఉన్నాయి, ఎరువులు ఉన్నాయి, బయోస్టిమ్యులెంట్స్ ఉన్నాయి, డ్రోన్స్ ఉన్నాయి, క్లైమేట్ గురించి మాట్లాడుతున్నారు, ప్రొటెక్టెడ్ కల్టివేషన్ గురించి ఉన్నాయి, పెస్టిసైడ్స్, అగ్రోకెమికల్స్ గురించి ఉన్నాయి, సాయిల్ హెల్త్ గురించి మాట్లాడుతున్నాము. ప్రతి విధంగా మాట్లాడి పెద్ద కంపెనీస్, పెద్ద చైర్మన్లు వచ్చి ఇక్కడ సంభాషించారు. మేము చాలా ఎగ్జిబిటర్స్ నుండి అందరి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాము. దేశంలో వ్యవసాయ, వ్యాపార విధానాలు, నిబంధనలను క్రమబద్ధీకరించి సరళీకృత విజయాలు సాధించవచ్చని ఇండియా ఇంటర్నేషనల్ అగ్రి బిజినెస్ ఎక్స్పో నిర్వాహకులు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ మరో 3 వందే భారత్ రైళ్లను వర్చువల్గా జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలో ప్రారంభం కానున్న ఈ వందే భారత్ రైళ్లు కనెక్టివిటీని మరింత పెంచుతాయని రైల్వే శాఖ ప్రకటన విడుదల చేసింది. మేరట్ సిటీ, లక్నో, మదురై, బెంగళూరు, చెన్నై ఎగ్మోర్, నాగర్కోయిల్ మార్గాల్లో ఈ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయని పేర్కొంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు 280 కంటే ఎక్కువ జిల్లాల్లో సేవలందిస్తున్నట్లు ప్రకటనలో వివరించింది. మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం కూలిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ను తమ దైవంగా భావించేవారు ఈ ఘటనతో తీవ్ర వేదనకు గురయ్యారని పేర్కొన్న మోదీ వారికి శిరస్సు వంచి క్షమాపణలు చెబుతున్నట్లు తెలియజేశారు. శుక్రవారం మహారాష్ట్రలోని పాల్ఘర్లో పర్యటించిన సందర్భంగా ఆయన ఈ మేరకు స్పందించారు. ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం కొద్ది రోజుల క్రితం కూలిపోయింది. 35 అడుగుల ఎత్తున ఈ విగ్రహాన్ని గతేడాది డిసెంబర్ 4న నౌకాదళ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఆవిష్కరించారు. మహారాష్ట్రలో కురిసిన వర్షాల కారణంగానే విగ్రహం కూలినట్లు భావిస్తున్నామని, అసలు కారణాన్ని నిపుణులు త్వరలోనే వెల్లడిస్తారని అధికారులు తెలిపారు. 9 నెలలు కూడా పూర్తి కాకుండానే విగ్రహం కూలిపోవడం పట్ల ప్రతిపక్షాలు మండిపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రచారంపై ఉన్న దృష్టి నాణ్యతపై లేదని దుయ్యబట్టాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 3 మహిళా మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కాంకేర్ సరిహద్దుల్లోని అడవుల్లో భద్రతా బలగాలపైకి మావోయిస్టులు విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. మావోయిస్టులను లొంగిపోవాలని సూచించినప్పటికీ వినకపోవడం వల్ల భద్రతా బలగాలు ఎదురు కాల్పులకు దిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ కాల్పుల్లో 3 మహిళా మావోయిస్టుల మృతదేహాలు లభ్యం కాగా లాంఛర్లు, రైఫిల్, గన్లు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన మావోయిస్టుల్లో ఒకరిపై 8 లక్షలు, ఇద్దరిపై 5 లక్షల రివార్డును ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ప్రకటించింది. సెప్టెంబర్ మొదటి వారంలో ప్రధాని మోదీ బ్రూనై, సింగపూర్లో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 3, 4 తేదీల్లో ప్రధాని బ్రూనైలో పర్యటిస్తారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ప్రకటించారు. బ్రూనైలో భారత ప్రధాని ద్వైపాక్షిక పర్యటన చేయడం ఇదే తొలిసారని ఆయన తెలిపారు. భారత్, బ్రూనై మధ్య దౌత్య సంబంధాలను ప్రారంభించి 40 ఏళ్లైన సందర్భంగా మోదీ అక్కడికి వెళ్తున్నారని జైస్వాల్ చెప్పారు. అక్కడి నుంచి సింగపూర్ ప్రధాని ఆహ్వానం మేరకు సెప్టెంబర్ 4, 5 తేదీల్లో మోదీ ఆ దేశంలో పర్యటించనున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఆఫ్రికా దేశాలను కలవరపెడుతున్న ప్రాణాంతక మంకీపాక్స్ వ్యాప్తి వచ్చే 6 నెలల్లో ఆగిపోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO అంచనా వేసింది. ఇందుకు సంబంధించిన వ్యాక్సిన్లు మరికొన్ని రోజుల్లోనే కాంగోకు చేరుకోనున్నట్లు తెలిపింది. కాంగోలో ఎంపాక్స్ వ్యాప్తి ఆందోళనకర రీతిలో ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే 18,000 అనుమానిత కేసులు, 926 మరణాలు సంభవించగా కొత్త రకం కేసులు ఇప్పటి వరకు 258 నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఆఫ్రికాలోని బురుండి, రువాండా, కెన్యా, ఉగాండాతో పాటు స్వీడన్, థాయిలాండ్లోనూ ఈ కేసులు వెలుగు చూశాయి. మంకీపాక్స్ వ్యాప్తిపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల అంతర్జాతీయ అత్యయిక స్థితిగా ప్రకటించింది. ఈ క్రమంలోనే తీవ్ర ప్రభావం ఉన్న కాంగోకు తక్షణమే 2.3 లక్షల వ్యాక్సిన్ డోసులను పంపేందుకు ఏర్పాట్లు చేసింది. అయితే 2 వారాలుగా వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ మరణాలు మాత్రం తక్కువగానే ఉన్నట్లు WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ పేర్కొన్నారు. రానున్న 6 నెలల్లో దీని వ్యాప్తి ఆగిపోవచ్చని భావిస్తున్నామని తెలిపారు.